సంబంధం లేదని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య సంబంధాలు ఉన్నాయి. అయినా సరే నన్ను పార్టీ నుంచి వేరు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని నిరసన తెలియజేస్తూ మీడియాతో మాట్లాడాడు. ఒకసారి ఏమని మాట్లాడాడో వినిపిస్తా చూడండి. రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీసులకు రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు. వాడు కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అన్నాడు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అట్లా ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో ఇచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగానివి, గిటారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు చెప్పండి ఎవరు మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నేను పార్టీకి విరుద్ధంగా ఈ రోజు మాట్లాడాలి. నేను ఇన్ని నిమిషాలు మాట్లాడినప్పుడు నాకు ఎవరు కూడా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే నేను చెప్తారు, అదే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయా, పార్టీ కాదు మాట్లాడు చెప్పారా? నేను అందుకే అడగండి, నా గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా మీకు ఎవరు చెప్తూ చెప్పండి, మీరే ఒకసారి అడగండి అన్న, కాదన్నా మీరే ఒకసారి అడగండి. మా మీడియా సెల్లు శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా, సజ్జల గారు మెయిన్, మీరు ఒకసారి అడగండి. అవునన్నా సజ్జల మీకు చెప్పినారా పార్టీ మీరు అడగండి, మీరు చెప్పండి ఒకసారి. బోరగడ్డ అనిల్ ఏమని అడుగుతున్నాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి నీకు చెప్పాడా బోరగడ్డ అనిల్కి మన పార్టీకి సంబంధం లేదని అడిగితే, మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని అడగండి, సజ్జల రామకృష్ణారెడ్డే మెయిన్, సజ్జల ఆదేశాలు లేకుండా ఏమీ జరగదని చెప్పేసి అని చెప్తుంది. ఎందుకంటే అది ఫోన్ వాయిస్ కదా, క్లారిటీగా వినబడుతుందో లేదా అని చెప్పేసి నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఏమన్నాడు చూసారు బోరగడ్డ అనిల్ గారు ఫోన్లోని, అంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే భారతమ్మకి ఫోన్ చేసి మీకు ఫోన్ చేసి బోరగడ్డ అనిల్ మా పార్టీ అని చెప్పేసి చెప్పించాలా అని మాట్లాడుతున్నారు. ఇక్కడ చూశారు కదా, జగన్మోహన్ రెడ్డికి బోరగడ్డకి సంబంధాలు బాగానే ఉన్నాయి, ఫోన్ చేసి మాట్లాడుకునేంత చనువు ఉంది. ఇక్కడ ఇష్యూ వల్ల ఎక్కడ వచ్చిందంటే పాపం బోరగడ్డ అనిల్ని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి రానివ్వట్లేదంట. అదొకటే ఇష్యూ. జగన్ మీకు చెప్పాలా లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా? నాకు ఫోన్ చేశారు అడగటమే రాబెడుతున్నారు. ఏం రాదు, ఎవరో చెప్తారు కదా అడగటమే రాబెడుతున్నారు. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అంటే మీరు నా మీద మీరు వాళ్ళ చెప్పండి అన్న, అలాగే చెప్తే వాళ్ళ గైడ్లైన్ ప్రకారమే పనిచేస్తాయి. పార్టీ గైడ్లైన్ వ్యక్తిగత నిర్ణయాలు ఏదైనా నేను తీసుకోవడం నాకు అవసరం ఏమన్నా. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి గారు బాధ్యత చెప్పింది, లేకపోతే మా మనిషి అయిపోతాం ఏమన్నట్లు. క్లియర్గా అతను చెప్పింది ఏంది రికార్డింగ్ లో, ఊడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్ అంట. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్ లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి గాడికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులు పరిపాలన చేయాలని. పాపం బోరగడ్డ చెప్పింది అయితే వాస్తవమే. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం 2019 నుంచి 2024 వరకు, మరి అంతకుముందు ఏమైనా పని చేసాడో పని చేయలేదో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా బాగా కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ కానించి చిన్నపిల్లల కానించి పచ్చి బూతులు మాట్లాడి ఎలా పడితే అలా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని
లకారాలతో సంబోధించి చిన్న చిన్న పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తాను, నువ్వేమన్నా చేయగలుగుతావా అని కూడా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఎవరిని పడితే వాళ్ళని. నెల్లూరు ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అయితే బండికి లాక్కొచ్చేస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి కోసం నిజంగా చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఈ సపోర్ట్ లేకుండా అంత ఆ విధంగా మాట్లాడే వ్యక్తి అయితే కాదు. కానీ ఓడిపోయిన తర్వాత కాస్త దూరం పెట్టారు. ఈ దూరం పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు 19 నుంచి 24 వరకు బోరిగడ్డ అనిల్ గారిని ఏ విధంగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. ఇప్పుడైనా సరే పార్టీలో ఏదైనా ఒక పదవి ఇవ్వండి. ఏ అధికార ప్రతినిధో ఇంకొకటో ఇంకోటి ఇస్తే కనీసం ఆ భాష మార్చుకోమని చెప్పండి. ఏముంది, వాడుకున్నారుగా రాజకీయంగానే, వదిలేయడం దేనికి పాపం? మిమ్మల్నే నమ్ముకున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి ఇది ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి మాట ఇచ్చాడు అన్నట్టుగానే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని మీరు అలా రోడ్డు మీద వదిలేయడం ఏమైనా పద్ధతిగా ఉందా అసలు? సజ్జలా అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా అనవసరంగా వాడుకొని వదిలేశారు కదా అన్ని. వాడి చేత ఎన్ని రకాలుగా ఎన్ని బూతులు తిట్టించాలో అన్ని బూతులు తిట్టించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసేవాడు, నీ అంత చూసేస్తా, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, తొడగొడతా అని పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడేవాడు. మీ అన్న చూసుకొని కాదా? మీ హయాంలో మనవాడికి గన్మ్యాన్లు కూడా ఇచ్చినట్టున్నారు, సెక్యూరిటీ కూడా కల్పించారు, ప్రభుత్వం కల్పించింది. మరి ఎందుకు కల్పించారు? ఒకవేళ ఆ రోజే మీ పార్టీకి సంబంధం లేకపోతే ఇప్పుడు బోరిగడ్డ అనిల్ చెప్పిన దాంట్లో కూడా ఒకటి వాస్తవం, వాడుకొని వదిలేశారు. ఒకవేళ నిజంగా ఇవాళ పార్టీకి సంబంధం లేదంటున్నారు కదా, మరి ఇదేమో ఒక ఆ రోజే చెప్పి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు దూషించినప్పుడు, ఇంట్లో చిన్న చిన్న పిల్లలను దూషించినప్పుడు, మరి వీళ్ళ పార్టీకి సంబంధం లేకపోతే కేసులు కట్టి లోపల వేయాలా వద్దా? మరి ఎందుకు లేదండి ఆ రోజున? అంటే మీ అవసరానికే రాజకీయ నాయకుల్ని మానసికంగా కృంగదీయడానికి, మన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిడితే ఎందుకు వచ్చిన రాజకీయాలే చిచి వద్దులే అని చెప్పి అనుకుంటారని చెప్పేసి అని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి వాళ్ళ చేత బూతులు తిట్టించి చివరికి మీరు ఓడిపోయిన తర్వాత ఆడికి మాకు సంబంధం లేదు, ఆడు ఊరుకుంటాడా? ఇవాళ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే కూర్చున్నాడు. ఇప్పుడు దీనికి ఏమైనా సమాధానం చెప్తారు? మళ్ళీ కవర్ చేసే ప్రయత్నాలు చేయొద్దండు, ఆడికి మాకు సంబంధం లేదంటే జనాలు నవ్వుతారు. ఆల్రెడీ జనాలు చూశారు. జనాలు చూడడం ఉంది, వాళ్ళే చెప్తున్నారు కదా. డైరెక్ట్గా ఆడియో కాల్లో కూడా ఏమంటాడు, నేను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయనా లేదంటే భారతమ్మకు ఫోన్ చేయనా, వాళ్ళ చేత మీకు ఏమైనా చెప్పించమని చెప్పేసి వాడే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మా సమీప బంధువు అండి, మేము చుట్టాలు అండి అని చెప్పేసి వాడు చెప్పి కూర్చుని మాటలే. మరి ఇప్పుడు దీనికి ఏమైనా సమాధానం చెప్తారు? అందుకే అంట, ఎవరిని కూడా అధికారంలో ఉన్నప్పుడు పచ్చి బూతులు మాట్లాడే వ్యక్తులను ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే ఇలాగే ఉంటుంది. ఆ రోజు మీ రాజకీయ అవసరాల కోసం ప్రోత్సహించారు, బూతులు తిట్టించారు. ఇవాళ అవసరం తీరిపోయింది, ప్రజలందరూ తుప్పుకుని ఊహించారు, ఇవాళ చేతులు దులిపేసుకుంటారు, మాకు వాడికి సంబంధం లేదని చెప్పేసి. సంబంధం లేదంటే కుదరదు. వాడికి అర్జెంటుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదైనా సరే ఒక కీలక పదవి కట్టబెట్టాలి. ఇక శ్యామలాగన్నా తీసిపోయాడా, శ్యామల బూతులు మాట్లాడుతూ ఇటు బూతులు మాట్లాడుతుంది, అంతే తేడా. ఓన్ చేసేసుకొని అయిపోయింది. ఇంకా ఓన్ చేసుకోవడం ఉంది. అలాగే ఆల్రెడీ ఓన్ చేసుకొని తిట్టించారు కాబట్టి బోరిగడ్డ అనేది ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. అఫీషియల్గా మీరు చక్కగా అధికార ప్రతినిధి ఇంకోటి కట్టబెట్టేస్తే అలా నిరసన కార్యక్రమాల్లో చేయడు, మాకు ఈ దరిద్రం కూడా తప్పుద్ది. ఈసారి ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చింది. ఒకవేళ నిజంగా మీరు పార్టీ ఆఫీసుకు రానివ్వకుండా ఆయన ఏదించారంటే రేపు పొద్దున మిమ్మల్ని కూడా ఖచ్చితంగా తిడతాడు. ఇంకా ఉన్న వాస్తవాలన్నీ బయట పెట్టినా పెడతాడు. ఎవరు తిట్టించారు, ఎవరి ప్రోద్బలంతో వీళ్ళందరినీ తిట్టాడు, అవన్నీ కూడా బయట పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి బోరిగడ్డ అనిల్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన వెనకాల వాడున్నాడో వీడున్నాడో మన జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడు కదా, మనం ఎవరిని తిట్టినా సరే నడిచిపోద్దలే అనుకుంటే ఇవాళ పరిస్థితులు ఎలాగే ఉంటాయి. చూడు, అప్పట్లో ఎంత పెద్ద ముద్ర మాటలు మాట్లాడేవాడివి, పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేవాడు, తొల్ల కొట్టేసేవాడు, ఇంటికి వచ్చేస్తా నట్టింటికి వస్తా డామ్ డూమ్ డకారం అనేవాడు. ఇవాళ నేను ఆఫీస్ గేటు కూడా తాకనివ్వట్లేదు. ఏమైపోయింది? మన పలుకుబడి ఏమైపోయింది? మన డబ్బు ఏమైపోయింది? ఏకంగా సెంట్రల్లోనే చక్రానికి పెడుతున్నాం, అదేమైపోయింది? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు లోపల కూడా రానివ్వట్లేదు. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా సరే నువ్వు కూడా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలు చేయొచ్చు, అందరూ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు, అందరిని విమర్శించవచ్చు. కానీ దానికి ఒక పరిధి ఉంటుంది, ఒక పరిధి మాత్రమే ఉంటుంది. ఆ పరిధి దాటేసి, ఆ లైన్ దాటేసి మేము ఇంట్లో ఆడవాళ్ళని తిడతాం, ఇష్టానుసారంగా చేస్తాం అని పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఇవాళ ఇదే పరిస్థితి ఉంటుంది, ఇలాగే ఉంటుంది పరిస్థితి.
అది నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడైనా నువ్వు తెలుసుకొని రాజకీయాలు చేస్తే బాగుంటుంది. నేను మాట్లాడొద్దు అన్నట్లా, కానీ పద్ధతిగా మాట్లాడు. ఇప్పుడు నువ్వు జైల్లోకి వెళ్ళు.